ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి అటు పెనమలూరు, పామరు, ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం వచ్చామని చెప్పి వారు ఇక్కడికి రావటం జరిగింది. కేవలం వాళ్ళు వచ్చి జనాల్ని పలకరించడమే కాదు, వారు ఏంటంటే ఆపదలో ఉన్న వారికి మనం కూడా ఏదో ఒక సేవ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత అండగా నిలబడాలి అనే ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈరోజు వారు ఇక్కడ ఇప్పుడు పాత ఎడ్లంక గ్రామానికి ఇక్కడ ఎడ్లంకలో వీళ్ళు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. దానికి పెడన జనసేన నాయకులు దాసరి సత్యనారాయణ గారు ఆయన ఈరోజు ఇక్కడ ప్రతి కుటుంబానికి దుప్పటి ఇచ్చే విధంగా ఈరోజు 400 దుప్పట్లు వారు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇతర శిబిరాల్లో ఉన్న వారికి ఇతర ఆహారాలు అవన్నీ కూడా ఈరోజు వారు ఇచ్చి ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకి మేము మీకు తోడుగా ఉన్నాం, మీకు ఏ ఆపద వచ్చినా మేము అండగా నిలబడతామని చెప్పి ఈరోజు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భరోసా ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎప్పుడూ చూడలే మనం ఇంత వరదని. అటువంటిది ఈరోజు 11,43,000 క్యూసెక్ల నీరుని ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయటం, దాంట్లో లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయి ఆ పరిస్థితి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. వారికి కొంతమంది ఏంటంటే శిబిరాలకు వచ్చేసిన పరిస్థితి, కానీ కొంతమంది ఇక్కడ సర్దుకోకుండా ఆఖరి నిమిషంలో వాళ్ళ డాబాల పైనుంచి పడవలు ఎక్కే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మాది మెరక ప్రాంతంలో ఉంది, లేదంటే మాకు నీరు రావు, లేదా ప్రతిసారి ఇలాగే చెప్తారు అధికారులు అని, లేదంటే పశువులు ఉన్నాయని, కానీ ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది వారు ఈ సర్దుకోకుండా వాళ్ళు ఏంటంటే మనం ఎన్నిసార్లు ప్రతి ఇంటికి దగ్గర అధికారులు 6 నుంచి 7 సార్లు వారికి శిబిరాలకి రమ్మని చెప్పినప్పటికీ కూడా వారు ఏంటంటే చాలామంది కదలని పరిస్థితి. కానీ ఈరోజు 11 లక్షలు వచ్చేసరికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే మనం ముందే అలర్ట్ అవ్వాల్సింది, కానీ వారు చెప్పింది మనం పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చి అడుగుతుంటే అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో కొంత నష్టం అయితే జరిగింది. వారి ఇంట్లో సామాన్లు తడిసిపోవటం కానీ, కనీసం డబ్బులు తీసుకెళ్ళగలేదు, అట్లా అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. పొలాలు మునిగిపోయినాయి, చెరువులు పోయిన పరిస్థితి. ఈ విధంగా ఆర్థికంగా చెప్పాలంటే అనేక రకాలుగా ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా దాతలు కొంచెం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పిలుపుకోవడం జరుగుతుంది. కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఎంతో కష్టపడి ఏ రోజుగా పని చేసుకుంటే ఆ రోజు కూలి డబ్బులతో వారు బతికే ప్రాంతం ఇవన్నీ లంక గ్రామాలన్నీ కూడా. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇటువంటి విధంగా ముందుకు నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ విచ్చేసిన జనసేన నాయకులందరూ ఇక్కడ మండల్ రాజేష్ గారు వీరందరినీ కూడా తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.